1999 కార్గిల్ యుద్ధంలో టోలోలింగ్ శిఖరాన్ని స్వాధీనం చేసుకునే క్రమంలో అద్భుతమైన ధైర్య సాహసాలు ప్రదర్శించి దేశం కోసం తమ ప్రాణాలు అర్పించిన వీర జవాన్ మేజర్ రాజేష్ సింగ్ అధికారి గారి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేజర్ రాజేష్ సింగ్ అధికారి ఉత్తరాఖండ్ లోని నైనిటాల్లో జన్మించారు. చిన్నప్పటి నుండి ఆర్మీ అధికారి కావాలనే కల ఉండేది. డిసెంబర్ 11, 1993న ఇండియన్ మిలిటరీ అకాడమీ IMA నుండి ఉత్తీర్ణులై 2 మెకనైజ్డ్ ఇన్ఫంట్రీలో నియమితులయ్యారు. 1999 మే 30న 16,000 అడుగులు ఎత్తులో ఉన్న టోలోలింగ్ ద్రాస్ సెక్టార్ ను పాక్ సైన్యం నుండి తిరిగి స్వాధీనం చేసుకునే బాధ్యతను ఆయన తీసుకున్నారు. ఆపరేషన్ కు వెళ్లే ముందు తన భార్య కిరణ్ నేగి రాసిన ప్రేమలేఖను ఆయనకు అందింది. కానీ యుద్ధంలో దృష్టి మళ్లుతుందని ఆ ఉత్తరాన్ని చదవకుండానే జేబులో పెట్టుకుని యుద్ధం గెలిచాక చదువుతాను అని వెళ్లిపోయారు. ఆ ఉత్తరం చదివే అవకాశం ఆయనకు మళ్లీ రాలేదు. శత్రువులు మెషిన్ గన్ కాల్పుల్లో తీవ్రంగా గాయపడినప్పటికీ ఆయన బంకర్లను ధ్వంసం చేస్తూనే ముందుకు దూసుకెళ్లారు. .4590ని స్వాధీనం చేసుకునే క్రమంలో జూన్ 1999లో వీరమరణం పొందారు. ఆయన ధైర్యానికి గుర్తింపుగా భారత ప్రభుత్వం మరణానంతరం మహావీర చక్రతో సత్కరించింది. మేజర్ రాజేష్ సింగ్ అధికారి 29 ఏళ్ల వయసులోనే దేశం కోసం అమరుడై కార్గిల్ విజయానికి పునాది వేసిన వీరుడిగా చిరస్థాయిగా నిలిచిపోయారు. జై హింద్.